ఈరోజు ముఖ్యవారి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం రెండో రోజు ఎన్టీఆర్ గారి జయంతిని చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరులు ఎంపీ హరీష్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అని చెప్పి అదేవిధంగా చూసుకున్నట్టయితే మహిళల కోసం ఆయన ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. మహిళలు సమాజంలో భాగంగా ఉన్న మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో సంస్థాగత ఎన్నికల్లో మహిళలను ప్రోత్సహించడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మరి అదే రీతిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి విలేజెస్ లో ఉన్న మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి అని చెప్పి ఆ రకంగా ప్రోత్సహించుకోవడం జరిగింది. అలాగే మరి మనం చూసుకున్నట్టయితే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతో నిజంగా అప్పుడు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, కేడరే కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానించిన వాళ్ళందరూ కూడా నిస్తేజంగా ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో నాయకులందరూ మరీ ముఖ్యంగా ఈ అమలాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి హరీష్ గారు కానీ, బుచ్చిబాబు గారు కానీ ఆయన వెన్నంటే ఉండి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ పాదయాత్రలో ఎన్నో వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయడమే కాదు, ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎంతో మందిని ప్రత్యక్షంగా కలుసుకోవడం, వాళ్ళ సమస్యలు వినడం, అవన్నీ కూడా ఆయన నోట్ చేసుకోవడం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అందరినీ కూడా మెప్పించే విధంగా వాళ్ళ యొక్క సమస్యలు తీరుతూ వస్తూ ఉన్నారంటే నిజంగా ఆయన యొక్క కృషికి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మనం చూసుకున్నట్టయితే మహిళలకి ఎలక్షన్స్ లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మన పార్లమెంట్ లో బిల్లు పెట్టడం జరిగింది. అక్కడ బిల్లు పాస్ అవ్వకపోయినా సరే మన నాయకులు ఆ స్టాండ్ తీసుకోవడం, నిన్నటి రోజుని దాని పరంగా ఎలక్షన్స్ లో మనం తీసుకున్న స్టాండ్ ని అమలు పరుస్తామని చెప్పడం కూడా ఈరోజు మహిళలందరూ కూడా సంతోషించవలసిన విషయం. అదేవిధంగా కొన్ని లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తానని చెప్పి యువగళం పాదయాత్రలో ఆయన హామీ ఇవ్వడం కాదు, హామీ ఇచ్చిన దాన్ని ఈ రోజు అమలు పరుస్తున్నారంటే అది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి మీరందరూ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, గతంలో వైసీపీ ప్రభుత్వంలో మీరందరూ ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కానీ, ఆ ప్రభుత్వాన్ని ఆ మాయమాటలు చెప్పిన నాయకుడి మాటలు నమ్మడం కానీ జరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో ఇక అందరికీ 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక బిడ్డకి డబ్బులేసిన సంగతి మీరు అందరూ గమనించే ఉంటారని చెప్పేసి చాలా మంది తల్లులు చాలా బాధపడ్డారు. ఈ రోజు మరి ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని పట్ల నిజంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మళ్లీ రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి మనం కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమిలో భాగంగా మరి కూటమి నాయకులు కూడా కలుపుకుని వెళ్ళాలి అని చెప్పి మన నాయకుడు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే నా దేశం నా బాధ్యత అని చెప్పి మన మోదీ గారు ఇచ్చిన పిలుపుకి మన నాయకులు కూడా స్పందించి ఈరోజు వాళ్ళ కేమాయిని తగ్గించుకోవడమే కాదు, హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ల వారీగా మన మహానాడు నిర్వహించుకోవాలని చెప్పిన మేరకి మరి నాయకులందరూ కూడా చాలా చక్కగా ప్రతి చోట ఈ మహానాడిని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంత విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.